ఈరోజు మనం ఈ వీడియోలో సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర యాప్లో విద్యార్థి యొక్క షూ సైజ్ ఏ విధంగా క్యాప్చర్ చేయాలో మనం వివరంగా చూద్దాం. ఈ షూ సైజ్ క్యాప్చరింగ్ యొక్క గడువు తేదీని జనవరి 9గా నిర్ణయించారు. దీనికి గాను మనం ముందుగా ఒక గ్రిడ్ పేపర్ని తీసుకుని, మనం ఇక్కడ చూపించినట్టుగా ఉండే గ్రిడ్ పేపర్ని తీసుకుని, ఆ గ్రిడ్ పేపర్ యొక్క పైన స్కేల్ ముద్రించి, లేకపోతే ఇదే గ్రిడ్ పేపర్ని మీరు ప్రింట్ తీసుకొని విద్యార్థి యొక్క పాదాలను సెంటీమీటర్లో కొలవాలి. స్కేల్ని అంటే బొటన వేలు ఎక్కడి వరకు అయితే, ఏ సెంటీమీటర్ వరకు అయితే తాగుతుందో ఆ సెంటీమీటర్ వరకు కూడా విద్యార్థి యొక్క పాదం కొలత తీసుకుని మనం ఇక్కడ ఇవ్వబడినటువంటి రిపోర్ట్ ఫామ్లో తరగతిలో ఉన్నటువంటి విద్యార్థి అందరి యొక్క వివరాలని ముందుగా నోట్ చేసుకోవాలి. విద్యార్థి యొక్క పేరు, విద్యార్థి యొక్క చైల్డ్ ఐడి, అతని యొక్క పాదం సైజ్, ఇవన్నీ కూడా వివరాలు నోట్ చేసుకున్న తర్వాత దానికి గాను మనం లీప్ యాప్లో స్కూల్ లాగిన్ నందు లాగిన్ అవ్వాలి. స్కూల్ యొక్క యూడేస్ కోడ్ ఉపయోగించి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ బటన్ పై క్లిక్ చేయండి. ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత మనకి ఎప్పుడు మామూలుగానే కనిపించే గవర్నెన్స్ పై క్లిక్ చేయండి. గవర్నెన్స్ పై క్లిక్ చేసిన తర్వాత మనకి సిఎస్సి, సమగ్ర శిక్ష, మిడ్ డే మీల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే 4 బటన్స్ ఉంటాయి. ఇక్కడ ఈ 4 రేడియో ట్యాబ్లపై సమగ్ర శిక్షపై క్లిక్ చేయండి. దీంట్లో మళ్ళా అగైన్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. మొదట ఉన్న టైల్ పై సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర టైల్ పై క్లిక్ చేయండి. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర యాప్కి డైరెక్ట్ చేయడం జరుగుతుంది. మనల్ని పర్మిషన్ అడుగుతుంది. ఎలా లిమిటెడ్ యాక్సెస్ కానీ ఎలా వాళ్ళు కానీ మనం ఇచ్చి సబ్మిట్ చేసినట్టయితే మనకి ఈ విధంగా మాడ్యూల్ మనకి కనిపిస్తుంది. ఇక్కడ కింద ఉన్నటువంటి మాడ్యూల్స్ పై క్లిక్ చేసినట్టయితే మనకి కొన్ని టైల్స్ కనిపిస్తాయి. మనకి దాంట్లో మనకి పైనుంచి 3వది షూ సైజ్ క్యాప్చరింగ్ ఉంది. అలాగే రైట్ సైడ్ షూస్ రిక్వైర్మెంట్ ఉంది. ముందుగా షూ సైజ్ క్యాప్చరింగ్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీ పాఠశాల యొక్క విద్యార్థులందరి యొక్క డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి. క్లాస్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, వారికి స్టూడెంట్స్ టు బి సబ్మిటెడ్, ఎంతమందికి అయితే సబ్మిట్ చేయాలో ఆ డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి. మనకి నేను ఒక విద్యార్థి యొక్క షూ సైజ్ నేను క్యాప్చర్ చేస్తున్నాను. నేను ఇప్పుడు దానికి గాను ఇక్కడ ఒక తరగతిపై క్లిక్ చేసినట్టయితే అందులో ఉండే విద్యార్థి యొక్క పేరు, చైల్డ్ ఐడి మనకు కనిపిస్తుంది. వారి యొక్క షూ సైజ్ ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి. షూ సైజ్ ఇచ్చేటప్పుడు సెంటీమీటర్స్లో మాత్రమే ఇవ్వాలి. చాలా మంది ఇంచెస్ కానీ లేదా పిల్లల యొక్క నెంబర్ కానీ ఇవ్వకూడదు. మనం ఎప్పుడైతే షూ సైజ్ సెంటీమీటర్స్లో ఇస్తామో వాళ్ళు షూ సైజ్ యొక్క నెంబర్లోకి కన్వర్ట్ చేసుకుంటుంది సాఫ్ట్వేర్. అందువల్ల మీరు ఏం చేయాలి అంటే ఓన్లీ సెంటీమీటర్స్లో మాత్రమే ఇవ్వాలి ఇక్కడ. అంతే తప్ప మనం సరే ఇంచెస్ లేకపోతే పిల్లాడికి నెంబర్ తెలుసులే అని చెప్పేసి నెంబర్ ఇచ్చిన అది ఇబ్బంది అవుతుంది. అది కరెక్ట్ కాదు. ఓన్లీ సెంటీమీటర్స్లో మాత్రమే ఇవ్వండి. ఈ విధంగా సెంటీమీటర్స్ ఇచ్చి సబ్మిట్ చేసినట్టయితే ప్లీజ్ ఎంటర్ షూ సైజ్ వాల్యూ బిట్వీన్ 15 and 32. కానీ యాక్చువల్గా మరీ మినిమం సైజ్ ఉందన్నమాట. ఇక్కడ ఈ అమ్మాయి పాదం 15 to 32 అన్నాడు కనుక 15 ఇచ్చి నేను మళ్ళీ తిరిగి సబ్మిట్ చేస్తున్నాను. ఈ విధంగా సబ్మిట్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని మనకు వస్తుంది.